శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 26వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వారం ఈ రాశి వారికి మరి వార ప్రారంభంలో దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. మీ దగ్గర సహకారం పొంది చాలా ఉపయోగం పొందిన వారే మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, అన్పాపులర్ చేసే కార్యక్రమాలు జరుగుతుంటాయి. సో ఆ కారణం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే చాలా వరకు మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు గతంలో కానీ ఇప్పుడే కానీ తీసుకున్న నిర్ణయాలు అవి చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే మీ యొక్క ఆలోచనల కొరకు మీరు ఇష్టపూర్వకంగా చేసినటువంటి కార్యక్రమాలు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే షేర్ మార్కెట్ కానీ ఆన్లైన్ గేమ్స్ అటువంటి వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు కానీ వాటిని ప్రోత్సహించే కార్యక్రమాలు కానీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. అయితే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో స్థిరాస్తికి సొంత ఆస్తికి సంబంధించిన విషయాల్లో అనుకోకుండా కొన్ని లావాదేవీలు కొన్ని డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీ యొక్క ఆస్తిని ఇతరులు అనుభవించడం కానీ ఇతరులు దాని యొక్క ఆదాయాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంటుంది. అంటే ఒక విధంగా మీ ఆస్తిని మీరు అనుభవించలేకపోతుంటారు. తీరా అది మనం స్వాధీనం చేసుకోవాలి, అది మన దగ్గర జాగ్రత్త పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బ్లేమ్ చేయడం, ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అది పరాధీనంలో ఉన్న ఇతరుల కబ్జాల్లో ఉన్న చివరికి మీ బంధువులు ఎవరో మీ యొక్క ఆస్తిలో మీ యొక్క గృహంలో ఉండి వాళ్ళకి ఖాళీ చేయకపోయినా తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా చాలా సామరస్యంగా నిదానంగా మంచిగానే వెళ్ళడం మంచిది తప్ప మనం ఇప్పుడు ఏమాత్రం తొందరపడినా కూడా అది లీగల్ ఇష్యూ దాకా వెళ్ళి తర్వాత అది మనకి రావడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదో విధంగా స్థిరాస్తి మీద ఉన్నటువంటి ఇష్యూలు మరి సాల్వ్ చేసుకోవడం మంచిది. అలాగే రుణ సంబంధించిన విషయాలు కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వివాదాల దాకా వెళ్లకుండా సామరస్యంగా పెద్ద మనుషుల ద్వారా సాల్వ్ చేసుకొని కొంత టైం ఇచ్చి సెటిల్ చేసుకోవడం మంచిది. తొందరపడడం వల్ల ఏంటంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తొందరపడవద్దు. అలాగే మరి చాలా వరకు వివాహ సంబంధించిన విషయాలు, పెళ్ళికి సంబంధించిన విషయాలు, వివాహం కాని వారు ఎవరైతే పెళ్లి చూపులు పెళ్లి కార్యక్రమాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన స్థితి ఈ వారం కనబడుతూ ఉంది. సప్తమ స్థానంలో శుక్ర గురు సంచారం ఏంటంటే మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ అంటే మీ కుటుంబాన్ని యొక్క శ్రేయస్సు కోరే వాళ్ళు మీకు ఏదైనా వివాహ సంబంధం తీసుకురావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మీతో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా మీరు పరస్పరం వివాహానికి తగినటువంటి ఏర్పాట్లు కానీ లేదా దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో పంచమాధిపతి గురువు, సప్తమాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల పరస్పర అంగీకారంతో కానీ ప్రేమ వ్యవహారం ద్వారా కానీ మీరు ఇష్టపడుతూ ఉండే ఒకరికొకరు ఈ సమయంలో మీ యొక్క అంగీకారాన్ని తెలుసుకుంటే దానికి మీ అధికారులు కానీ మీ తండ్రి గారు కానీ సహకరించి కంపల్సరీగా అది వివాహం ద్వారా వెళ్ళే అవకాశం ఉన్నది. సో ఇది కూడా అనుకూలంగానే ఉన్నది. ఇక విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక మంచి గురువు మీకు లభించడం వల్ల అతని సలహాతో మీరు మీ యొక్క గమ్యాన్ని ఒక మంచి కాలేజీలో సీట్ని లభించే అవకాశం ఉంది. సో ఏదైనా విద్యా సంబంధించిన విషయాలు, పెళ్ళి ప్రేమ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తి ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం చాలా వరకు వ్యతిరేక ఫలితాలు వచ్చినాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకొని అవసరమైతే కొన్నాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది. శ్రీమాత్రే నమ. ఈ వారంలో అన్ని రాశుల వారికి ఏ రాశి వారైనా ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు తొందరగా ఆ సమస్యల నుంచి బయటపడే విధంగా మరి ఈ వార ప్రారంభంలోనే మీకు సంకటహర చతుర్థి రావడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఈ ఆదివారం రోజు చాలా వరకు ఏదైనా ఫంక్షన్లో పార్టీలో అటువంటి వాటికి కాకుండా ఖచ్చితంగా ఈరోజు
దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాన్ని దర్శించి అక్కడ జరుగుతున్నటువంటి హోమంలో కానీ అభిషేకంలో కానీ పాల్గొనడం మంచిది. సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుడి అష్టోత్తరం లేదా సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల జాతకుడికి ఈ కష్టాల నుంచి బయటపడడం. అయితే విఘ్నేశ్వరుని పూజించడం వలన ప్రారంభించిన పనులు నిర్విఘ్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ వారం మొదటి రోజు వచ్చే ఈ విఘ్నేశ్వరుడు సంబంధించినటువంటి పూజలో పాల్గొనడం వల్ల కంపల్సరిగా ఈ ప్రభావం మీకు ఈ నెలంతా చాలా శుభంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే ఎవరైతే విజయాన్ని కోరుకుంటున్నారో, అలాగే ఈ విద్యార్థులు ముఖ్యంగా కాలేజీలో ఉన్నత సీటు కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం కొరకు ఆశిస్తున్నారో వాళ్ళు ఈ జూన్ 1వ తారీఖున వచ్చినటువంటి హనుమత్ జయంతి రోజు ఖచ్చితంగా మరి హనుమాన్ టెంపుల్ దర్శించడం, ఆ రోజు స్వామిని సింధూరంతో కానీ తమలపాకులతో కానీ పూజ చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది. అది వీలు లేని వారు ఇంటి దగ్గరే శుభ్రంగా తలస్నానం చేసి మరి హనుమాన్ని విధి విధానంగా మీ తోచిన విధంగా పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కంపల్సరీగా మీకు విజయం లభించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ఈ జ్యోతిష్యాన్ని గ్రహాల గమ్యాన్ని నమ్ముతున్నవారు అతి రేరుగా వచ్చే కొన్ని ఇలాంటి పండగలు పాటించడం వల్ల, అలాగే ప్రతీ నెల వస్తున్నటువంటి మాస శివరాత్రి, అలాగే ఏకాదశులు, ఈ సంకష్టాల చతుర్థి లాంటివి పాటించడం వల్ల జాతకుల మీద గ్రహాల యొక్క ప్రభావం తగ్గి భగవంతుని యొక్క అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా సాగుతుంటాయి. అసలు మీకు జాతకాలు, ఈ జ్యోతిష్యం, ఈ వారఫలాలు మాసఫలాలతో పని లేకుండా ప్రతి పని కూడా విజయవంతంగా వెళ్ళాలంటే మీరు కంపల్సరిగా ఆ పర్వదినాల్లో ఆ నెలలో వచ్చే పండుగలు ఎంతో కొంత మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.